హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో చెప్పుకోబోతున్నటువంటి హారర్ స్టోరీ ఏంటంటే మా ఊరి రేగు చెట్టు అనమాట. ఆ రేగు చెట్టు దగ్గర చాలా విషయాలు జరిగాయి. వాటి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అసలు ఈ రేగు చెట్టు అనేది ఎక్కడ ఉంటుందంటే మా ఊరికి రెండు దారులు ఉన్నాయన్నమాట. ఒకటి ముందు నుండి అంటే ఫ్రంట్ నుంచి ఒక దారి ఉంటుంది, అలాగే ఇంకొకటి బ్యాక్ సైడ్ నుంచి ఉంటుందన్నమాట. బ్యాక్ సైడ్ నుంచి ఉండే దారిని చాలామంది ఉపయోగించరు, ఎందుకంటే అటు సైడు ఎక్కువ కంప చెట్లు, అందులో చీకటిగా లైట్స్ ఉండవు, ఏముండవు, అలా ఉంటుందన్నమాట. ఎవరు పెద్దగా తిరగరు అటు సైడు. ఈ ఫ్రంట్ దారినే ఎక్కువ మంది ఉపయోగిస్తూ ఉంటారు, ఎందుకంటే ఇటు సైడ్ పొలాలు ఉన్నాయి. ఏ టైం అయినా సరే ఏదో ఒక టైంలో వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. ఎందుకంటే మోటార్ల కరెంట్ అలాంటిది వస్తూ ఉంటుంది, అది నైట్ టైమ్స్ వస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు పంటలకు వెళ్ళి మడవలు అవి వేసుకోవాలి కాబట్టి ఏదో ఒక టైంలో తిరుగుతూనే ఉంటారనమాట మనుషులు. కాబట్టి ఈ ఫ్రంట్ దారినే ఎక్కువ ఉపయోగించేవాళ్ళు. అలాంటి ఈ ముందు దారిలోనే ఒక రేగు చెట్టు ఉంది. అది కూడా మా ఇంటి దగ్గర నుంచి దాదాపు ఒక 200 మీటర్స్ దూరంలో ఉంటుంది. ఆ రేగు చెట్టు చాలా పెద్దగా ఉంటుందన్నమాట. నార్మల్గా మా ఊరికి బస్సు వచ్చేదని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, ఆ బస్ కంటే చాలా హైట్లో ఉంటుందన్నమాట. పెద్ద రేగు చెట్టు అనమాట. దాని రేగు పండ్లు కూడా చాలా పెద్దవిగా, మీరు గంగిరేని పండ్లు చూసుంటారు కదా, ఆ సైజులో ఉంటాయన్నమాట. ఒక్కొక్క పండు కూడా అంత పెద్దవన్నమాట. మేము అప్పుడప్పుడు ఆఫ్టర్నూన్ టైం వెళ్ళి ఆ రేగు పండ్లు కొట్టుకొని తినేవాళ్ళం కూడా అప్పట్లో. చాలామంది పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే ఆ రేగు చెట్టు మీద ఒక దెయ్యం ఉంది, ఏ టైంలో అంటే ఆ టైంలో అక్కడికి వెళ్ళొద్దని చెప్తూ ఉంటారు. చాలామందికి అక్కడ వింత అనుభవాలు ఎదురయ్యాయని కూడా చెప్తూ ఉంటారు అనమాట. ఒక ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే, ఒకసారి ఒక అతను నైట్ 10-10:30 ఆ టైంలో వస్తూ ఉన్నాడు ఆ రూట్లో పొలం దగ్గరికి వెళ్ళి. అప్పుడు ఏం జరిగిందంటే, ఆ చెట్టు ఉంటుంది కదా, చెట్టు పైన నుంచి కొన్ని పండ్లు రాలి అతని మీద పడ్డాయి. పడేసరికి అతను అంటే మింద పడ్డాయి కాబట్టి అతను చూసుకున్నాడు, ఏంటో ఎవరు నన్ను కొట్టారే అని అనుకున్నాడు. తర్వాత చూస్తే అవన్నీ రేగు పండ్లు అనమాట, కింద పడిపోయినాయి. అప్పుడు లైట్స్ కూడా తక్కువ, లాంతర్లు తీసుకెళ్లే వాళ్ళు అనమాట ఆ టైంలో. ఆ లాంతర్లో చూస్తే రేగు పండ్లు అనమాట. ఏంది ఈ టైంలో రేగు పండ్లు పడ్డాయి, చెట్టు పైన ఏమన్నా పక్షులు అలాంటివి ఏమైనా ఉన్నాయేమో, మా ఊర్లో కాకులు ఎక్కువ ఉంటాయిలేండి, ఆ చెట్టు పైన అవి ఉన్నాయేమో అని అనుకున్నాడు. సరే అని చెప్పి చెట్టు కొంచెం దాటుకుని ముందుకు వచ్చాడు. ముందుకు రాగానే అక్కడ కూడా పడ్డాయి అతని పైన. పైకి చూస్తే పైన చెట్టు కంప్లీట్ అయిపోయింది అనమాట. అంటే చెట్టు లేదు అక్కడ, చెట్టు అతని బ్యాక్ సైడ్ ఉంది. అంటే కొంచెం ఒక 2-3 అడుగుల దూరంలో ఉంది చెట్టు. అతని మీద వచ్చి పండ్లు పడ్డాయి. అంత దూరం నుంచి ఎలా వచ్చి పడతాయి అని అనుకున్నాడు. మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళాడు. ఎవరన్నా ఇక్కడ కటవలు ఉంటాయన్నమాట, రోడ్డు కట్ సైడ్ ఇటు సైడ్, ఆ కటవల్లో నుంచి ఎవరన్నా కొడుతున్నారేమో ఆట పట్టించేదని అనుకున్నాడు అనమాట. అనుకుని అలా ఇలా చూశాడు, కానీ ఎవరు కనపడలేదు. మళ్ళీ అతను సరేలే, ఏదో ఇది వింతగా ఉంది, ముందే ఈ చెట్టు మంచిది కాదు అంటే అప్పట్లో పెద్దవాళ్ళకి తెలుసు కాబట్టి ఆయన అప్పుడే గమనించుకున్నాడు. ఓకే, ఇది అదై ఉండొచ్చు, మనం భయపడకూడదు అని చెప్పి మళ్ళీ నార్మల్గా వచ్చేసాడనమాట. అది ఒక ఇన్సిడెంట్ అనమాట. తర్వాత ఇంకొకసారి ఏం జరిగిందంటే, ఆ రేగి చెట్టు పక్కనే పక్క ఊరు నుంచి ఆ రోడ్డు కింద నుంచే, అంటే దారి ఉంటుంది కదా, దాని కింద నుంచే నీళ్లు వెళ్తూ ఉంటాయి. వాటర్ ఏదన్నా ఎక్కువ ఫోర్స్గా వాటర్ వస్తే ఒక కాలువలాగా తీసి పెట్టారనమాట. అది చాలా పెద్దది, దానిని వంక అని పిలుస్తారు. ఆ రూట్లో చాలా వాటర్ వెళ్తాయి. మా ఊరి దగ్గరలో ఒక డ్యామ్ కూడా ఉందన్నమాట. ఆ డ్యామ్ వాటర్ ఎక్కువ ఓవర్ఫ్లో అయినప్పుడు వదిలేస్తారు, అవి మా రూట్లో కూడా వెళ్తాయి అన్నమాట. ఆ రోడ్డు కింద నుంచి వెళ్తూ ఉంటాయి. అలా వెళ్ళి 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 ఏమైందంటే, ఆ రోడ్డు కింద ఉండే ఆ వంక, ఆ తూమ్ అని అంటారు కదా, అందులో ఎక్కువ ఇసుక అనేది పేరుకుపోయింది అనమాట. ఇసుక అంతా పేరుకుపోయింది. సో కొంతమంది ఏం చేశారంటే ఆ ఇసుక తెచ్చుకునేవాళ్ళు. సేమ్ అదేవిధంగా ఒక ఆయన ఏం చేశాడంటే, ఆ ఇసుక తెచ్చుకుందామని చెప్పి సైకిల్లో వెళ్ళాడు. సైకిల్లో మనం మామూలుగా 25 kgs బియ్యం ప్యాకెట్స్ ఉంటాయి కదా, రైస్ ప్యాకెట్స్, ఆ కవర్ ఒకటి తీసుకెళ్ళి ఆ సైకిల్లో వెళ్ళేసి సైకిల్ పైన పెట్టేసి అతను ఆ వంకలేకి దిగుతాడనమాట. దిగేసి లోపలికి వెళ్ళి ఆ ఇసుకంతా ఆ 25 kg ప్యాకెట్ మొత్తం నింపుకుంటాడు. మళ్ళీ పైకి వచ్చి దాన్ని సైకిల్లో పెట్టుకొని ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర వేసి మళ్ళీ వచ్చేవాడు. అలా ఒక 4 times తిరిగాడు. 5th టైం అంటే 5వ సారి వచ్చేసి వెళ్ళాడు. అప్పటికే సాయంత్రం టైం వచ్చేసి 7-7:30 అలా అయిపోయింది అనమాట. చీకటి పడిపోయింది, బాగా ముబ్బుగా ఉందన్నమాట. ఆయన కూడా అతను ఏం చేశాడు, ఎక్కువ ఇసుక తెచ్చేసుకోవాలి, మళ్ళీ ఎవరైనా చూస్తే అరుస్తారని భయంతో వెళ్ళాడు. మళ్ళీ వెళ్ళేసి ఆ ఇసుక తీసుకుంటూ ఉన్నాడు. సడన్గా వెనక నుంచి అతని భుజం ఎవరో తగిలినట్టు, అంటే తట్టినట్టు అనిపించింది అనమాట. టక్కున వెనక్కి తిరిగి చూస్తే వెనక పక్క ఎవరు కనపడలేదు. ఏంట్రా ఇది, నాకు ఖచ్చితంగా ఎవరో టచ్ చేశారనమాట అతనికి క్లియర్గా అర్థమైంది. కానీ వెనకలు ఎవరు లేరు. ఏంటబ్బా, నా వెనకలు ఎవరు లేరే, కానీ ఇందాక నన్ను ఎవరో టచ్ చేశారు అని ఆలోచించుకుంటూ ఉన్నాడు. సరేలే, ఏదో నా భ్రమ ఉంటుందని చెప్పి మళ్ళీ ఇసుకంతా వేసుకుంటున్నాడు, ప్యాకెట్లోకి వేసుకుంటున్నాడు. ఈసారి అతని ఫ్రంట్ సైడ్ రోడ్డు పై నుంచి అలా వంకలకి ఎవరన్నా దూకుతారు కదా, ఆ విధంగా దప్పని ఎవరు దూకగానే అతను తల ఇలా ఎత్తి చూస్తే ఎవరు కనపడలేదు. ఇంతలో అతని బ్యాక్ సైడ్ వచ్చేసి ఎవరో పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఈ ఇన్సిడెంట్స్ అన్ని చూసేసరికి
వాడికి దిమ్మ తిరిగి ఇదేదో విచిత్రంగా ఉంది, ఖచ్చితంగా ఇది దెయ్యం పనే, మనిషి అయితే కాదు, ఇలా ఎందుకు చేస్తారు, ఒకవేళ అలా సౌండ్స్ వస్తున్నాయి మనిషి అన్నా కనపడాలి కదా, మనసును కనపడలేదు. ఓకే, ఇది ఖచ్చితంగా దెయ్యమే, నేను తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి ఆ ప్యాకెట్ సగం వరకే నింపుకున్నాడు. దాన్ని తీసుకొని బయటకు వచ్చి చూసేసరికి అతని సైకిల్ దగ్గర ఎవరో నిలబడుకొని ఉన్నారు. అతనికి భయం అయిపోయింది, వీళ్ళు ఎవరో ఊర్లో వాళ్ళే వచ్చినట్టున్నారు, వీళ్ళు నన్ను అరుస్తారు ఇంకా అని చెప్పి అనుకుంటూ అక్కడే వంకున్నాడు అన్నమాట. ఆ వంకలోనే చిన్నగా చూశాడు. అతను ఆ సైకిల్ దగ్గరే ఎవరో నిలబడుకున్నారని క్లియర్గా అర్థమవుతుంది. చూస్తూనే ఉన్నాడు. ఆ ఆకారం అది మనిషిలాగే ఉంది, క్లియర్గా ఫేస్ అవి కనపడడం లేదు. అలాగే బాగా చూస్తే అది మనిషి కాదు, ఒక పొగ రూపంలో ఒక ఆకారం అక్కడ నిలబడుకునింది. వాడికి కాళ్ళు చేతులు ఆడలేదన్నమాట. ఆ ఇసుక తీసుకునే అతనికి ఏం చేయాలో అర్థం కాక అలాగే కూర్చోన్నాడు. అతనికి కంట్లోంచి ఇంకా నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఏడ్చేస్తున్నాడు. అప్పుడు ఇంకా సడన్గా ఎవరో ఆ టైంలో అప్పట్లో పాత బైకులు ఉండేవన్నమాట, అది వేసుకొని వస్తున్నారు. ఆ సౌండ్ ఆ లైటింగ్ పడేసరికి ఆ ఆకారం కనబడకుండా పోయిందనమాట. తర్వాత ఇతను లేచి చూసేసరికి అక్కడ ఎవరు లేరు, సైకిల్ ఒకటే ఉంది. నాకు ఇసుక వద్దు ఏమో వద్దు అని చెప్పి ఆ సగం మూట ఉంది కదా ప్యాకెట్, అది పడేసి అక్కడే పరిగెత్తుకుంటే పైకి వచ్చి ఆ సైకిల్ తీసుకొని అసలు ఎంత ఫాస్ట్గా తొక్కుంటూ వెళ్ళిపోయాయంటే అంత ఫాస్ట్గా వెళ్ళిపోయాడు అనమాట. ఇది అక్కడ జరిగిన రెండో ఇన్సిడెంట్ అనమాట. ఈ విషయం ఊర్లో అందరికీ తెలిసిపోయి చాలామంది వచ్చేసి, రే నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావరా, అక్కడ గాలి ఉందిరా, నిజంగానే ఆ చెట్టు దగ్గరే ఉంది, అది ఆ వంకలేకి అక్కడికి తిరుగుతూ ఉంటుంది, అందుకే మేము పొద్దుగూకినప్పుడు ఒకరి ఇద్దరం వెళ్ళంరా, గుంపుగా వెళ్ళి గుంపుగా వస్తూ ఉంటాము, ఇంతకుముందు కూడా అలాగే జరిగిందని చెప్పారనమాట. అది విషయం. అది ఫ్రెండ్స్ మా ఊరి రేగు చెట్టు కథ. ఈ స్టోరీ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇలాంటి స్టోరీస్ మీరు మరీ వినాలి, అలాగే చూడాలనుకుంటే మన మిస్టర్లు తెలుగు హారర్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్టోరీస్ వస్తూనే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.